ఫ్రెండ్స్, ద ల్యాండ్ ఆఫ్ హైపర్సిస్గా పిలువబడుతున్నటువంటి లడాఖ్లో కొంతకాలం నుంచి వాళ్ళు కొన్ని హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం ఉన్నట్టుండి ఇటీవల హింసాత్మకంగా మారింది. అది ఎలా హింసాత్మకంగా మారింది, ఈ పోరాటాన్ని నిర్వహించేటువంటి ముఖ్యమైన సంస్థలు ఏమున్నాయి, వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, ఎప్పటివరకు ఆ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందించింది, వాటి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏ రకమైన సిఫార్సులు చేశాయి, ఇలా మొత్తం లడాఖ్ గురించి పూర్తి వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసేందుకు షేర్ చేయండి. మొత్తం వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. లడాఖ్ చాలా కాలం పాటు జమ్మూ కాశ్మీర్తో కలిపి ఒకే రాష్ట్రంగా కొనసాగింది. అయితే 2019లో జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తిని తీసివేస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్మూ కాశ్మీర్ నుంచి లడాఖ్ని వేరు చేసి రెండింటిని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్నేమో అసెంబ్లీ ఉన్నటువంటి యూటీగాను, లడాఖ్ని అసెంబ్లీ లేనటువంటి యూటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి ఈ లడాఖ్లో ఇటీవల అంటే కొంతకాలం నుంచి ముఖ్యంగా చెప్పాలంటే పర్యావరణవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కలిపి ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్లో మొట్టమొదటిది లడాఖ్ రాష్ట్ర హోదా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్. ముఖ్యంగా లడాఖ్ మనందరికీ తెలుసు చైనా భూభాగానికి ఆనుకుని ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పక్క ఏమంటుందని అంటే చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకోలేదు అని చెప్పేసి ఒక పక్కన చెప్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం చైనా అక్కడ ఉన్నటువంటి లడాఖ్ భూభాగాన్ని ఆక్రమించుకుందని, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మనం చూసినట్లయితే ఒకటి అక్కడ ప్రజలు వ్యవసాయం చేస్తారు, రెండవది పశుపోషణ చేసుకుని జీవనం సాగిస్తుంటారు ఫ్రెండ్స్. అలా సాగించే క్రమంలో ముఖ్యంగా పశుపోషణ చేసుకునేటువంటి వాళ్ళు ఈ బార్డర్లో వెళ్ళి పశుపోషణ చేసేటప్పుడు చైనా రక్షణ దళాల నుంచి కొంత ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉన్నారు. అందుకనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కారం కావాలి అంటే స్థానికంగా ప్రభుత్వాలు ఉండాలని, అందుకు రాష్ట్ర హోదా ఉండాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు ఫ్రెండ్స్. అయితే ఇది యూటీగా ఉండటం వల్ల లెఫ్టినెంట్ గవర్నర్ అక్కడ ఉంటున్నారు, వాళ్ళ నిర్ణయాలు మాత్రమే అమలు చేస్తున్నారు. కాబట్టి స్థానికంగా సమస్యలు ఉన్నప్పుడు స్థానికేతరులు అక్కడ తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల పరిష్కారం కావని చెప్పేసి వాళ్ళ చేస్తున్నటువంటి వాదన ఫ్రెండ్స్. రెండో డిమాండ్ లడాఖ్ని 6వ షెడ్యూల్లో చేర్చమని అడుగుతున్నారు. 6వ షెడ్యూల్కి సంబంధించి ఇప్పటి వరకు నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ లేవు. కొన్ని మిజోరాము, అస్సాము, ఈ త్రిపుర ఇటువంటి రాష్ట్రాల్లో మొత్తంగా చూసినట్లయితే 10 జిల్లాలు 6వ షెడ్యూల్లో ఉన్నాయి. అలా 6వ షెడ్యూల్లో కనుక చేర్చినట్లయితే అక్కడ ఉన్నటువంటి భూముల్ని స్థానికేతరులు ఎవరు కూడా కొనుగోలు చేయటం, అమ్మకాలు చేయటం అనేటువంటి జరగదు. అదే రూపంలో ఉండేటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 170 యాక్ట్ ఉంది. ఆ 170 యాక్ట్ ప్రకారం గిరిజనుల భూముల్ని గిరిజనేతరులు ఎవరు కూడా కొనటం కానీ, అమ్మకాలు చేయటం కానీ, లావాదేవీలు చేయకూడదు. అలా స్థానికంగా 6వ షెడ్యూల్ ఇవ్వటం వల్ల లడాఖ్లో ఉన్నటువంటి కొన్ని సాంస్కృతిక సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, వాళ్ళ గిరిజనులకు రక్షణ కానీ, ఇలా అనేక అంశాలని వాళ్ళు స్వయంగా పరిపాలించుకోవచ్చు, ఆ హోదా ఉంటుంది. వాళ్ళు అమలు చేసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉందో ఈ షెడ్యూల్లో చేర్చడం వల్ల నేరుగా పార్లమెంట్ చేసినటువంటి అన్ని చట్టాలు వాళ్ళు ఖచ్చితంగా అమలు చేయాలని అయితే ఉండదు. దీని ఆధారంగా స్థానికంగా అటానమస్ బాడీలు అనేవి, కౌన్సిల్స్ అనేవి ఉంటాయి. ఆ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో జిల్లాల్లో వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలు చేసుకోవచ్చు అనేది వీళ్ళ వాదన ఫ్రెండ్స్. మరో డిమాండ్ వాళ్ళు 2 ఎంపీ సీట్లు కేటాయించమని అడుగుతున్నారు. అక్కడ భౌగోళికంగా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ లడాఖ్ 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. ఒకటి లే, రెండవది కార్గిల్. లేకి సంబంధించి ఎక్కువ మంది ఈ బౌద్ధ మతానికి చెందిన వాళ్ళు, కార్గిల్లోనేమో ముస్లిం మతానికి చెందిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. రెండు ప్రాంతాలు కూడా భౌగోళికంగా కూడా కొంత భిన్నత్వం కలిగి ఉంటుంది. అందుకని ఇప్పటి వరకు ఉన్నది ఒకే ఎంపీ సీటు. అందుకే వాళ్ళు 2 ఎంపీ సీట్లు ఇస్తే 2 ప్రాంతాలకి న్యాయం జరుగుద్ది అనేది ఒక వాదన ఫ్రెండ్స్. వాళ్ళు ఆందోళన చెందట్లో ఇంకా ప్రధానమైనది ఏంటంటే మనందరికీ తెలుసు ఈ లడాఖ్ చాలా అందంగా ఉంటుంది, చాలా ఎక్కువ మంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పే వాదనలు ఏంటంటే చాలా పరిమితికి మించి ఎక్కువ మంది టూరిస్టులను అలౌ చేస్తున్నారని, వాళ్ళ ద్వారా అనేక రకాల స్థానికంగా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అలాగే కార్పొరేట్ వ్యవస్థ బాగా బలపడటం, ఆ ప్రాంతంలో కొన్ని అభివృద్ధి పనుల పేరుతో మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి గ్లేషియర్స్ అనేవి కరిగిపోయి వరదల రూపంలో లడాఖ్ ప్రజలకి ఇబ్బందులు కలిగిస్తున్నాయని చెప్పేసి
వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పర్యావరణవేత్తలు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఈ పోరాటాన్ని గత కొంతకాలంగా నిర్వహిస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రధానంగా ఈ డిమాండ్ల పైన లడాఖ్లో ఉన్నటువంటి లడాక్ ఎఫెక్ట్స్ బాడీ LAB, కార్గిల్లో ఉన్నటువంటి కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ KDA సంస్థలు ఈ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ సెప్టెంబర్ 10వ తేదీన ఈయన ఈ లడాఖ్లో ఉన్నటువంటి డిమాండ్లు, హక్కుల సాధన కోసం నిరాహార దీక్ష ప్రారంభించారు. ఇలా మొదలైనటువంటి పోరాటం మొన్నటికి హింసాత్మకంగా మారింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి, పోలీసు వాహనాలకి నిప్పు పెట్టడం, ఈ హింసాత్మక సంఘటనలో 4 మరణించడం, 70 మంది పైగా గాయాలు పాలవడం జరిగింది. ఇలా హింసాత్మకంగా మారినటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి లడాక్ పోలీస్ వ్యవస్థ కంట్రోల్ చేసిందని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ ప్రకటించారు ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు చాలా పీస్ఫుల్గా ఈ నిరాహార దీక్షలు చేసాము, అయినా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మేము అగ్రెసివ్గా వెళ్తేనే సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఉద్దేశం వాళ్ళలో కలిగి వాళ్ళు హింసాత్మక సంఘటనలో పాల్పడ్డారు. 2019లో జాతీయ షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ NCST ఏదైతే ఉందో తను ఒక సిఫార్సు చేసింది. ముఖ్యంగా ఏంటంటే లడాక్ ప్రాంతంలో 97% గిరిజనులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని 6వ షెడ్యూల్లో చేర్చొచ్చని చెప్పి సిఫార్సు అయితే చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సుని పట్టించుకోలేదు, అమలు చేయలేదు. ఇప్పుడు ఈ పోరాటం జరగడానికి కానీ, ఇది ఉధృతం అవడానికి కానీ ప్రత్యేకంగా ఇది కారణం అని కూడా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. లడాఖ్లో ఇదే సమస్య పైన 2023లో కేంద్ర హోంశాఖ హై పవర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కమిటీ ఈ లడాఖ్ని 6వ షెడ్యూల్లో చేర్చాలా వద్దనేటువంటి అంశాలను పట్టించుకోకుండా దాన్ని పూర్తిగా పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంస్కృతిని కాపాడాలని, వాళ్ళ భాషను పరిరక్షించాలని, అక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇలా అనేక రకాల సిఫార్సులు చేసుకుంటూ వచ్చింది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి లడాక్ ప్రజలు ఆకాంక్ష ఏదైతే ఉందో వాళ్ళని 6వ షెడ్యూల్లో చేర్చాలని, ఆ విషయాన్ని పక్కన పెట్టి అనేక సిఫార్సులు చేయడంతో ప్రజలు ఈ కమిటీని ఒక విధంగా చెప్పాలంటే బాయ్కట్ చేశారు. ఆ సందర్భంగానే ఈ ఉద్యమం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న కేంద్రం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ చేసినటువంటి ప్రకటనలో ఏం చెప్తుందనంటే ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి సోమన్ వాంగ్చుక్ రెచ్చగొట్టడం వల్లే హింసాత్మక సంఘటనలు జరిగాయనేది ఒకటి. 2, సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ఇలా హింసాత్మక సంఘటనలు రెచ్చగొట్టేందుకు అవకాశం కల్పించేటువంటి పోస్టులు చేసినా సహించేది లేదని. 3వది, లడాక్ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ప్రకటన చేయడం జరిగింది ఫ్రెండ్స్.